వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో 6వ అధ్యాయము శ్రేణులు అభ్యాసము 6.3లోని సమస్యలకి సాధనని చెప్పుకుందాం. 3వ సమస్య, ఒక అంక శ్రేణిలో అందులో మొదటిది a = 5, d = 3, an = 50 అయిన n మరియు sn లను కనుగొనము అన్నాడు. ఓకేనా? అంటే a = 5, d = 3, an = 50 అని ఇవ్వబడినది అని ఇచ్చిన అంశాలను ఏమేమైతే ఇవ్వబడిందో వాటిని రాసుకున్నాం. ఇప్పుడు ఏంటి, మనం n మరియు sn లను కనుక్కోవాలి. అంటే ఇక్కడ మనకు దీని నుంచి an = 50 అంటే మనం an అంక శ్రేణిలో ఎన్నో పదం a + n - 1 × d కదా. దీని నేను తీసుకుంటున్నాను a + n - 1 × d = 50. ఇందులో ఏ వాల్యూని d వాల్యూని ప్రతిక్షేపించి n వాల్యూ కనుక్కోవాలి. n వాల్యూ తెలిసిన తర్వాత sn కనుక్కోవాలి. ఓకేనా? a = 5 ప్లస్ n - 1 × d = 3 = 50. ఇక్కడ ఉన్న ప్లస్ 5 ఇటు పంపిస్తే -5 అవుతుంది. n - 1 × 3 = 50 - 5. n - 1 × 3 50 - 5 అంటే 45. ఓకేనా? ఇక్కడ 3 అనేది దీన్ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు పంపిస్తే డివైడ్ చేస్తుంది. n - 1 = 45/3. 3 ఒకట్ల 3 15ల అంటే n - 1 = 15, n = 15 -1 ఇటు వస్తే +1, n = 16. ఓకేనా? 16. ఇప్పుడు ఇక్కడ ఏంటి, a = 5, d = 3, n = 50 అయిన n మరియు sn లను కనుగొనమన్నాడు. మనకు n వాల్యూ వచ్చేసింది. n వాల్యూ మనకు 16 వచ్చింది. therefore మనము a = 5, d = 3 అంటే an అంటే LA కదా, an = 50 ఇంకా n = 16. ఇప్పుడు మనకేంటి, sn కనుక్కోవాలి. sn అంటే sn లో ఇక్కడ మన అంక శ్రేణిలో ఎన్ని పదాల మొత్తానికి మనకు 2 ఫార్ములాస్ చెప్పుకున్నాం. మనం ఏంటి, n/2 sn = n/2 ఇంటూ చివరి పదము తెలిసినప్పుడేమో sn = n/2 ఇంటూ a + l అనుకున్నాం. l అంటే an. ఇక్కడ an తెలుసు కదా కాబట్టి ఈ ఫార్ములా తీసుకుందాం. sn అంటే n = 16 కాబట్టి s16, n దగ్గర 16 రాసుకుందాం. 16/2 a అంటే 5 ప్లస్ l అంటే చివరి పదం, l అంటే చివరి పదం, an లాస్ట్ టర్మ్ అంటే 50. ఇక్కడ 2 × 1 = 2, 8 అంటే 8 ఇంటూ 5 + 50 అంటే 55. చూడండి, 85 = 40 ఇక్కడ 0, 85 = 40 ప్లస్ 4 అంటే 440. s16 = 440. therefore మనకు n = ఏమని వచ్చింది, 16 మరియు s16 అంటే sn s16 = 440. 3లో రెండవది. ఇక్కడ a = 7, a 13 35 అంటే 13th టర్మ్ అయిన d ని మరియు s13 సమ్ ఆఫ్ 13 టర్మ్స్ కనుగొనము అన్నాడు. ఓకేనా? ఇక్కడ a = 7 మరియు a 13th అంటే 35 35 అని ఇవ్వబడినది. అంటే దీని నుంచి మనము దీని సాయంతో d ని కనుక్కుందాం. అంటే a 13 = 35 అంటే ఏమని రాయొచ్చు, 10th టర్మ్ ప్రకారం మనము a + 13 - 1 అంటే 12d. a 13 అంటే 13th టర్మ్ a + 12d = 35. ఇందులో ఏ వాల్యూని 7 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, d వాల్యూ వస్తుంది. 12d = 35. d అంటే 12d +7 ఇటు పంపిస్తే ఏమవుతుంది, -7 అవుతుంది. 35 - 7 అంటే ఇక్కడ ఏమవుతుంది, 28. 12d = 28. ఇక్కడ d ని మరియు s13 ను కనుగొనము అన్నాడు. అంటే d = దీని నుంచి 28/12. ఇక్కడ 4 3s 4 7s d = 7/3. ఇప్పుడు మనకు s13 కావాలి. ఇక్కడ ఏంటి, a = 7
A13 ఏమని ఇచ్చాడు, A13 ఈజ్ ఈక్వల్ టు 35. ఇప్పుడు మనం D వాల్యూ ఏమొచ్చింది, D ఈజ్ ఈక్వల్ టు 7/3. ఇక్కడ A13 ఈజ్ ఈక్వల్ 35 అంటున్నాడు, S13 ను కనుగొనము అంటున్నాడు. మనకు Sn ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు, n/2 A ప్లస్ L. ఇక్కడ మనము A13th టర్మ్ అనేది తెలుసు, మరి S13 కాబట్టి కనుక్కోవాల్సింది ఇది L అవుతుంది, కాబట్టి చివరి పదం అవుతుంది A ప్లస్ L. ఓకేనా, ఇప్పుడు A13 ని L అవుతుంది. Sn అంటే S13 ఈజ్ ఈక్వల్ 13/2 A అంటే 7 ప్లస్ L అంటే 35. AN ఆర్ AN ఈజ్ ఈక్వల్ L కదా, అంటే N ఈజ్ ఈక్వల్ 13 కాబట్టి A13 L అవుతుంది. 35 ఏమవుతుంది, 13/2 35 ప్లస్ 7 అంటే 42. చూడండి, 2 1 జా 2 2 జా 2 1 జా, ఇక్కడ ఏం మిగిలింది 13 into 21. సో 13 1 జా 13 అంటే 1, 13 2 జా 26 ప్లస్ 1 27 అంటే S13 ఈజ్ ఈక్వల్ టు 273. దేర్ఫోర్ మనము D వాల్యూను 7/3, S13 ఈజ్ ఈక్వల్ టు 273. ఓకేనా. మూడవది A12 ఈజ్ ఈక్వల్ 37, D ఈజ్ ఈక్వల్ టు 3 అయిన ఏను మరియు S12 ను కనుగొనము అన్నాడు. ఓకేనా, అంటే చూడండి A12 ఈజ్ ఈక్వల్ 37, D ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇవ్వబడినది. ముందుగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఏను మరియు S12 కనుక్కోవాలి. అంటే ఇందులో A12 నుంచి, A12 అంటే ఎంత టర్మ్ ఆధారంగా మనం ఏంటి ఏపీలో A ప్లస్ 11 అని రాసుకోవచ్చు. A12 ఈజ్ ఈక్వల్ 37. ఇందులో D విలువని ప్రతిక్షేపించినట్లయితే మనకి ఏ వాల్యూ వస్తుంది. ఓకేనా, A ప్లస్ 11 ఇంటూ D అంటే 3 కదా ఈ ప్రాబ్లంలో, ఈజ్ ఈక్వల్ టు 37. A ప్లస్ 11 ముళ్ళ 33 ఈజ్ ఈక్వల్ టు 37 ప్లస్ 33 ఇటు పంపిస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 37 మైనస్ 33 A ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కున్నాం, మనం ఏం కనుక్కోవాలి, ఇక నెక్స్ట్ S12 కనుక్కోవాలి. S12 అంటే Sn ఈజ్ ఈక్వల్ మనకి ఏం తెలుసు, n/2 A ప్లస్ L. ఇక్కడ A12 తెలుసు కాబట్టి 37 అని, అదే L అవుతుంది. L ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 12, A ఈజ్ ఈక్వల్ టు మనకి ఇప్పుడే కనుక్కున్నాం మనం 4, L ఈజ్ ఈక్వల్ టు 37. L ఈజ్ ఈక్వల్ టు A12 ఈజ్ ఈక్వల్ టు 37. సో మనము S12 ఈజ్ ఈక్వల్ టు 12/2 A అంటే 4 ప్లస్ L అంటే A12 37. చూడండి, 2 1 2 6 మనకు ఇక్కడ రాసుకున్నట్లయితే S12 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 4 ప్లస్ 37. 6 ఇంటూ 4 ప్లస్ 37 ఏమవుతుంది, 37కి 4 కలిపితే 41 ఏమవుతుంది, 6 1 6 6 4 24. S12 ఈజ్ ఈక్వల్ టు 246. దేర్ఫోర్ మనం కనుక్కోమన్నది A ఈజ్ ఈక్వల్ 4 అండ్ మరియు S12 కనుక్కోమని ఇదే కదా, ఈజ్ ఈక్వల్ టు 246. ఓకే, 3లో 4వది ఏంటి, ఒక అంక స్టేజ్లో మూడో పదం A3 ఈజ్ ఈక్వల్ టు 15, S10 అంటే సమ్ ఆఫ్ 10 టర్మ్స్, 10 పదాల మొత్తం 125 అయిన D మరియు 10వ పదంను A10 ను కనుగొనము అన్నాడు. D అంటే సామాన్య విధం. ఇక్కడ ఇచ్చిన సమాచారం A3 ఈజ్ ఈక్వల్ 15, S10 ఈజ్ ఈక్వల్ 125 అని ఇవ్వబడినది. ఓకేనా, ఇప్పుడు A3 అంటే AN ఈజ్ ఈక్వల్ ఏంటి, A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. A3 N ప్లేస్ లో 3 రాయండి, అంటే A ప్లస్ N మైనస్ 1 అంటే 2 మైనస్ 3 మైనస్ 1 అంటే 2, A ప్లస్ 2D అని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 15, ఇది 1. ఇంకా S10 ఈజ్ ఈక్వల్ 125 కదా, దీన్ని ఇచ్చిన వాటిని S10 ఈజ్ ఈక్వల్ టు 125. ఓకేనా,
S10 అంటే Sn ఈజ్ ఈక్వల్ n/2 కదా, కాబట్టి 10/2 2a ప్లస్ n-1 ఇంటూ d, n/2 2a ప్లస్ n-1 ఇంటూ d Sn ప్రకారం అంటే n-1 అంటే 10-1 ఇంటూ d, దీని S10 ఈజ్ ఈక్వల్ రాస్తుంది ఎడమ వైపు ఈజ్ ఈక్వల్ 125 2a 10-1 అంటే 9d ఈజ్ ఈక్వల్ టు 125. ఇక్కడ 5 అనేది మల్టిప్లై చేసుకుని ఇటు పంపించినట్లయితే 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ 125ని భాగిస్తుంది 25గా, అంటే 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు 25. దీన్ని 2 అనుకుందాం. ఇప్పుడు a3 ద్వారా a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ 15 అని వచ్చింది. S10 ఈజ్ ఈక్వల్ 125 కదా, దాని నుంచి మనకు 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ 25 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటి ద్వారా 1 మరియు 2లని నుంచి ఏని తొలగించినట్లయితే ఏంటి డి వాల్యూ వస్తుంది. మనకు కావాల్సిన డి కదా, ఈ రెండు సమీకరణం నుంచి ఏని తొలగిద్దాం, తొలగిస్తే డి వాల్యూ వస్తుంది. వచ్చిన తర్వాత A10 కనుక్కుందాం. ఓకేనా? ఓకే, చూడండి సమీకరణం 1 మరియు 2లను సాధించగా అంటే ఇక్కడ సమీకరణం 1లో ఏ యొక్క గుణకము 1 ఉంది, 2లో ఏ యొక్క గుణకము 2 ఉంది, కాబట్టి 1ని 2 చే గుణిద్దాం. అంటే సమీకరణం 1ని 2 చే గుణిస్తే ఏమవుతుంది, మొత్తాన్ని 2 ఇంటూ a మొత్తం ఎడమ వైపు మొత్తం 2తో మల్టిప్లై చేస్తే 2a ప్లస్ 4d ఎడమ వైపు గుణించడం, కుడివైపు 15ని కూడా గుణించినట్లయితే 30. మరి సమీకరణం 2ని 1తో మల్టిప్లై చేసి తీసేద్దాం. ఏంటి ఇక్కడ ఇదే కదా, 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు 25. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, తీసేస్తే ఇది మైనస్ ఇది మైనస్ ఇది మైనస్, 2a నుంచి 2a పోతే 0, 4d మైనస్ 9d అంటే మైనస్ 5d, 30 మైనస్ 25 అంటే 5. ఓకేనా? ఇక్కడ ఏం మిగిలింది, మైనస్ 5d ఈజ్ ఈక్వల్ టు 5, d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/5 అంటే d ఈజ్ ఈక్వల్ టు -1. మనకు కావాల్సిన d వాల్యూ. ఓకేనా? d వాల్యూ -1 వచ్చింది. మనం A10 కావాలి. A10 అంటే a ప్లస్ 9d, a ప్లస్ 9d కావాలి, కానీ ఏ వాల్యూ కావాలి కదా అందులో, కాబట్టి ఈ d ఈజ్ ఈక్వల్ -1ని సమీకరణం 1లో ప్రతిక్షేపించగా అప్పుడు ఏ వాల్యూ వస్తుంది, d ఈజ్ ఈక్వల్ టు -1ని సమీకరణం 1లో రాయగా d ఈజ్ ఈక్వల్ -1ని సమీకరణం 1లో వ్రాయగా అని 1 ఇంప్లాయిస్ ఇదే కదా, a ప్లస్ 2 ఇంటూ d అంటే -1 ఈజ్ ఈక్వల్ టు 15 కదా, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 15, a ప్లస్ ఇంటూ మైనస్ -2 ఈజ్ ఈక్వల్ టు 15, -2 అన్నట్టు పంపిస్తే +2 అవుతుంది, 15 ప్లస్ 2, a ఈజ్ ఈక్వల్ టు 17. సో a ఈజ్ ఈక్వల్ టు 17 అండ్ d ఈజ్ ఈక్వల్ -1. ఈ రెండింటి ద్వారా మనం A10 ఈజ్ ఈక్వల్ a ప్లస్ 9d కదా, a అంటే 17 ప్లస్ 9 ఇంటూ d అంటే -1 అంటే ఏమవుతుంది, 17 ప్లస్ ఇంటూ -9 అంటే 8. A10 ఈజ్ ఈక్వల్ టు 8. దేర్ఫోర్ ఇక్కడ చివరికి d ఈజ్ ఈక్వల్ టు మనం ఏం కనుక్కోవాలి, -1 మరియు A10 ఈజ్ ఈక్వల్ టు 8. ఇదే కదా కనుక్కోవాల్సింది. 5వది ఒక అంక శ్రేణిలో a ఈజ్ ఈక్వల్ టు 2, d ఈజ్ ఈక్వల్ టు 8, Sn ఈజ్ ఈక్వల్ 90 అయిన n మరియు an ను కనుగొనము అన్నాడు. అంటే a ఈజ్ ఈక్వల్ టు d ఈజ్ ఈక్వల్ టు 8, Sn ఈజ్ ఈక్వల్ 90 అని ఇవ్వబడినది. ఓకేనా? దీని నుంచి మనం n వాల్యూ మరియు an వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు దీని నుంచి Sn ఈజ్ ఈక్వల్ 90 కదా, దీన్ని తీసుకొని Sn ఈజ్ ఈక్వల్ టు 90. సో మనం Sn ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు, a మరియు d తెలిసినప్పుడు n/2 2a ప్లస్ n-1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు
90. ఇక్కడ ఉన్న ఎడమ వైపు ఉన్న విలువకు n/2 × 2a + n - 1 × d. ఇందులో మనకు n వాల్యూ కనుక్కోవాలి కాబట్టి a తెలుసు d తెలుసు. a వాల్యూ d వాల్యూ ప్రతిక్షేపిద్దాం. 2 × 2a అంటే 2 × 2 ప్లస్ n - 1 × d అంటే 8 ఈజ్ ఈక్వల్ టు 90. ఇక్కడ ఈ 2ని ఏం చేద్దాము, ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 90ని మల్టిప్లై చేస్తుంది. n లేక అలా ఉండనియండి. n/2 2 2 = 4 ప్లస్ 8 × n - 1 ఈజ్ ఈక్వల్ టు 90. చూడండి 4 దీని ఏం రాయొచ్చు, n/2 4 ప్లస్ 8n మైనస్ 8 1 8 ఈజ్ ఈక్వల్ టు 90. n/2 లేదంటే n/2 8n 4 మైనస్ 8 4 మైనస్ 8 అంటే -4 ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 90. చూడండి ఇందులో నుంచి 8n - 4 లో నుంచి 4 కామన్ తీద్దాం. ఎందుకు 4 కామన్ తీసినట్లయితే 4n/2 ఇక్కడ 4 కామన్ తీస్తే మనకి ఏముంటుంది, ఇక్కడ 2n - 1 ఈజ్ ఈక్వల్ టు 90. చూడండి 2 1 = 2 2 = ఏం మిగిలింది, 2n × 2n - 1 ఈజ్ ఈక్వల్ టు 90. ఓకేనా, ఇక్కడ ఈ 2ని తోటి డివైడ్ చేసినట్లయితే n × 2n - 1 90/2 45 మల్టిప్లై చేస్తే 2n² - n ఈజ్ ఈక్వల్ 45. ఓకేనా, ఇప్పుడు 45 ఇటు తీసుకొస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది, ప్లస్ ఉంది కాబట్టి -45 ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు దీన్ని మనం కారణాంక విభజన చేయాలి. మధ్య పదాన్ని 2 పదాలు మొత్తం అంటే ఇక్కడ -45 × 2 అంటే -90. 90కి 2 కారణాంక లబ్ధంగా రాసినట్లయితే 2 కారణాంక లబ్ధంగా ఏ విధంగా రాయొచ్చు, 2n² అంటే 10 × 9 10 9s 90 కాబట్టి అంటే -10 + 9 అని తీసుకుందాం. అప్పుడు యాడ్ చేస్తే -1 వస్తుంది కాబట్టి -10n + 9n -45 ఈజ్ ఈక్వల్ 0. ఓకేనా, 2n ని కామన్ తీస్తే మొదటి 2 పదాల నుంచి ఇక్కడ n ఉంటుంది, -5 ఉంటుంది. ఇక్కడ 9 కామన్ తీసినట్లయితే 9 కామన్ తీస్తే ఇక్కడ n ఉంటుంది, -5 ఉంటుంది, ఈజ్ ఈక్వల్ 0. మళ్ళీ n - 5 కామన్ తీస్తే ఇక్కడ 2n ప్లస్ n ఈజ్ ఈక్వల్ 0. n - 5 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా ఏమొస్తుంది, 2n + 9 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి n ఈజ్ ఈక్వల్ టు 5 లేదా 2n ఈజ్ ఈక్వల్ టు -9 n ఈజ్ ఈక్వల్ టు -9/2. ఇక్కడ అనేది n అనేది ఏంటిది, ఇందులోని పదాల సంఖ్య అంటే మరి ఎలా ఉంటుంది, ఇది పాజిటివ్ ఇంటిజర్ ధనాత్మకం అంటే n అనేది ధనాత్మకం ధనపూర్ణ సంఖ్య కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 5 n ఈజ్ ఈక్వల్ టు 5 అగును. ఇప్పుడు మనకు n వాల్యూ తెలిసిపోయింది. మనకేం కావాలి, an అంటే a5 కావాలి. a5 అంటే a + 4d కదా, an = a + n - 1 × d అయినప్పుడు a5 ఏమవుతుంది, a + 4d. మనకి ఏ వాల్యూ తెలుసు, ఇక్కడ 2, d వాల్యూ 8, 2 + 4 × 8 ఓకేనా, 4 × 8 2 + 4 8 8 4 32 ఏమైపోతుంది, 2 + 32 34. a5 ఈజ్ ఈక్వల్ టు 34. therefore n ఈజ్ ఈక్వల్ 5 మరియు a5 ఈజ్ ఈక్వల్ టు 34. ఆరవది an ఈజ్ ఈక్వల్ 4 d ఈజ్ ఈక్వల్ టు 2 సమ్ ఆఫ్ n టర్మ్స్ -14 అయిన n మరియు a ను కనుగొనము అన్నాడు. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన nth టర్మ్ an ఈజ్ ఈక్వల్ 4 d ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ -14 ఇవ్వబడినది. ఇది ఇప్పుడు వీటి ద్వారా
n మరియు a ను కనుక్కోవాలి. an అంటే nth టర్మ్ ప్రకారం ఏమని రాయొచ్చు, దీన్ని ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ 4. ఓకేనా, ఇక్కడ d ప్లేస్ లో 2 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో రాస్తే ఏమవుతుంది, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ 4. a ప్లస్ 2 ఇంటూ n 2n మైనస్ 1 ఇంటూ 2, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4. చూడండి, a ప్లస్ 2n మైనస్ 2 అని పంపిస్తే ప్లస్ 2 అవుతుంది. 4 ప్లస్ 2 a ఈజ్ ఈక్వల్, ఈ 2n కూడా పంపించాం అనుకోండి, 6 లో 6 మైనస్ 2n, ఇది సమీకరణం 1 అనుకుందాం. ఓకేనా, నెక్స్ట్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఏమి ఇచ్చిండు, sn ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14. ఇప్పుడు దీని ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు, nth టర్మ్ తెలుసు కాబట్టి, l తెలుసు కాబట్టి మనము n/2 a ప్లస్ l ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14 అని తీసుకుందాం. ఈ ఫార్ములాని ఉపయోగిద్దాం. ఇందులో n/2 a ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, a ప్లస్ ఎల్ అంటే ఏంటి, ఫస్ట్ ఎల్ అంటే ఏఎన్ఏ కదా, అంటే 4 ఈజ్ ఈక్వల్ మైనస్ 14. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే n ఇంటూ ఏ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ మైనస్ 14 ఏమవుతుంది, n ఇంటూ ఏ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 28, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 14 2 అవుతుంది. సమీకరణం 2. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ 6 మైనస్ 2n, ఇక్కడ సమీకరణం 2 n ఇంటూ ఏ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ మైనస్ 28. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ 6 మైనస్ 2n ని సమీకరణం 2లో రాయగా, అంటే ఈ 1ని 2ని సాధించినట్లయితే మనకు a n వాల్యూస్ తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నా, సమీకరణం 1ని 2లో రాయగా, అంటే సమీకరణం 1 అంటే ఏంటి, a ఈజ్ ఈక్వల్ 6 మైనస్ 2n ని సమీకరణం 2లో రాయాలి. అంటే n ఇంటూ ఏ ప్లేస్ లో 6 మైనస్ 2n రాయాలి. ఇక్కడ ఉన్న ఏ ప్లేస్ లో 6 మైనస్ 2n, 6 మైనస్ 2n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 28. సమీకరణం 1లో ఏ వాల్యూ మనకి ఏమని తెలుసు, 6 మైనస్ 2n కదా, దాన్ని తీసుకెళ్లి సమీకరణం 2లో ఏ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసిన, అప్పుడు సమీకరణం 2 ఏమైంది, n లోకి మారింది. ఇప్పుడు ఏమవుతుంది, ఒకటి చిరాశులు అయిపోతుంది. మైనస్ 2n 6 ప్లస్ 4 10 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 28. చూడండి, మైనస్ 2n స్క్వేర్ టు n ఇంటూ మైనస్ 2n మైనస్ 2n స్క్వేర్ ప్లస్ 10n ఈజ్ ఈక్వల్ టు మైనస్ 28. చూడండి, ఈ వాల్యూని LHS వాల్యూని RHS గా, RHS వాల్యూని LHS రాసుకుందాం. అంటే ఇక్కడ మైనస్ 28 ఉంటుంది, మైనస్ 2n స్క్వేర్ ప్లస్ 10. ఇక్కడ ఈ వాల్యూ మొత్తాన్ని ఇటు తీసుకొచ్చాం అనుకోండి, ఈ వాల్యూని మైనస్ ఉన్న వాల్యూ ప్లస్ అవుతుంది, ప్లస్ వాల్యూ మైనస్ అవుతుంది, ప్లస్ 2n స్క్వేర్ అవుతుంది, మైనస్ 2n స్క్వేర్ ప్లస్ 2n స్క్వేర్ అవుతుంది, 10n ఇక్కడ మైనస్ 10n, ఇక్కడ మైనస్ 28 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, మైనస్ 28. ఓకేనా, ఇక చూడండి, ఇక్కడ అన్నిట్లో కూడా 2 కామన్ తీసుకోవచ్చు. 2 అనేది మల్టిపుల్ ఉంది, n స్క్వేర్ మైనస్ 5n మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి ఈ రెండింటి యొక్క లబ్ధం 0 అంటే n స్క్వేర్ మైనస్ 5n మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ దీని ఏమైనా రాసుకోవచ్చు, n స్క్వేర్ మైనస్ 7n ప్లస్ 2n మైనస్ 14, మైనస్ 14 ని మైనస్ 7 ఇంటూ 2 రాసినట్లయితే మైనస్ 14 అవుతుంది. వాటి యొక్క మొత్తం ఏమవుతుంది, మైనస్ 5 అవుతుంది. ఓకేనా, ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి n కామన్ తీస్తే n మైనస్ 7, ఇందులో 2 కామన్ తీస్తే n మైనస్ 7, n మైనస్ 7 కామన్ తీస్తే n ప్లస్ 2 ఉంటుంది, ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు n మైనస్ 7 ఇంటూ n ప్లస్ 2
ఈజ్ ఈక్వల్ 0 అంటే n-7 ఈజ్ ఈక్వల్ 0 లేదా n+2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే n ఈజ్ ఈక్వల్ టు 7 లేదా n ఈజ్ ఈక్వల్ టు -2. ఇక్కడ n అనేది ఏంటి, పదాల సంఖ్య అంటే nth కాబట్టి ఇది -2 అనేది n ఈజ్ ఈక్వల్ -2 కాదు, కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 7 అగును. మైనస్లో ఉండదు, రుణాత్మకం ఉండదు పదాల సంఖ్య n అనేది nth టర్మ్ అనేది. కాబట్టి n ఈజ్ ఈక్వల్ 7 అంటే మనకి ఏ వాల్యూ కావాలి కదా, n ఈజ్ ఈక్వల్ 7ని 1లో రాయగా n ఈజ్ ఈక్వల్ టు 7ను సమీకరణం 1లో రాయగా 1 ఇంప్లైస్ 1 ఇదే కదా, a ఈజ్ ఈక్వల్ టు 6 - 2 × 7 a ఈజ్ ఈక్వల్ 6 - 2 × 7 అంటే 14 -14 అంటే a ఈజ్ ఈక్వల్ టు -8. దేర్ఫోర్ మనం కనుక్కోవాల్సిన వాల్యూ n ఈజ్ ఈక్వల్ టు 7 మరియు a ఈజ్ ఈక్వల్ టు -18. ఓకే. 7వది l ఈజ్ ఈక్వల్ టు 28 సమ్ ఆఫ్ 9 టర్మ్స్ s9 ఈక్వల్ 144 మరియు పదాల సంఖ్య 9 అయిన a ను కనుగొనము అన్నాడు. ఓకేనా. ఇక్కడ l ఈజ్ ఈక్వల్ టు 28 28 సమ్ ఆఫ్ 9 టర్మ్స్ s9 ఈజ్ ఈక్వల్ 144 మరియు పదాల సంఖ్య 9 అని ఇవ్వబడినది. పదాల సంఖ్య n ఈజ్ ఈక్వల్ 9. ఇప్పుడు దీని నుంచి మనం ఏంటి a విలువని కనుక్కోవాలి. అంటే s9 144 అంటే దీన్ని తీసుకొని 144, దీని నుంచి మనం ఏం రాయొచ్చు, sn ఈజ్ ఈక్వల్ n/2 a + n. మనకు చివరి పదం తెలిస్తే మనము ఫార్ములా తెలుసు కదా, n/2 అంటే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ 9 కాబట్టి 9/2 a + l. a ని కనుక్కోవాలి, l అంటే ఏంటి 28 ఈజ్ ఈక్వల్ టు 144. ఇక్కడ మనము sn ఈజ్ ఈక్వల్ టు n/2 a + l. ఓకేనా. చూడండి 9/9 ఇంటూ a + 28 ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది, క్రాస్ మల్టిప్లై చేస్తుంది 144 × 2. ఇక్కడ a + 28 9 ఇక్కడ పంపించినట్లయితే 144 × 2 దీన్ని డివైడ్ చేస్తుంది. ఓకేనా. చూడండి 9 1 × 9 5 ఉంటుంది, 5 54 అంటే 9 6 అంటే 16 9 144 కదా. a + 28 ఈజ్ ఈక్వల్ టు 16 × 2, ఇక్కడ 16 ఇక్కడ 2 ఉంది. a + 28 ఈజ్ ఈక్వల్ టు 16 2 32. a ఈజ్ ఈక్వల్ +28 నేను పంపిస్తే ఏమవుతుంది, -28 అవుతుంది. a ఈజ్ ఈక్వల్ 32 - 28 4. మనకు కావాల్సింది ఏ వాల్యూనే కదా. therefore a ఈజ్ ఈక్వల్ టు మొదటి పదం అన్నమాట, a ఈజ్ ఈక్వల్ 4 అగును. ఓకే. 4వ సమస్యను తీసుకుందాం. ఒక అంక శ్రేణిలో మొదటి చివరి పదాలు వరుసగా 17 మరియు 350. మొదటి పదమేమో 17, చివరి పదమేమో 350. సామాన్య భేదం 9 అయిన శ్రేణిలోని పదాల సంఖ్యను పదాల మొత్తమును కనుగొనము అన్నాడు. అంటే అంక శ్రేణిలో ఏమి ఇచ్చిండు, మొదటి పదము 17 అంటే a ఈజ్ ఈక్వల్ 17, చివరి పదము అంటే an ఈజ్ ఈక్వల్ 350, సామాన్య భేదము 9 ఇది ఇవ్వబడిందని రాసుకున్నాం, అంటే d ఈజ్ ఈక్వల్ 9. ఓకేనా. ఇప్పుడు మనం ఏంటి పదాల సంఖ్య అంటే an ఈజ్ ఈక్వల్ టు 350 అంటే చివరి పదం 350 కాబట్టి దాని నుంచి మనం n కనుక్కుంటే పదాల సంఖ్య తెలుస్తుంది. తర్వాత పదాల మొత్తమును అంటే sn కనుక్కోవాలి. ఓకేనా. సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కోవాలి. కాబట్టి ఫస్ట్ an ద్వారా మనం n కనుక్కుందాం. సో an ఈజ్ ఈక్వల్ టు 350. an అంటే ఏమంటే రాయొచ్చు, a + n-1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 350. ఇప్పుడు ఏ వాల్యూ డి వాల్యూ ఇందులో ప్రతిక్షేపిద్దాం. a ఈజ్ ఈక్వల్ 17 + n-1
ఇంటూ డి అంటే 9 ఈజ్ ఈక్వల్ టు 350 ప్లస్ 15 అటు పంపించినట్లయితే మైనస్ అవుతుంది. n-1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 350 మైనస్ 17. n-1 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 17 వెళ్తే 50 మైనస్ 17 అంటే 333. ఇక్కడ ఏం చేస్తుంది n-1 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 9 అని 333ని భాగిస్తుంది. భాగిస్తే 333/9 9 ఒకట్ల 9 ముళ్ళ 27 9 ముళ్ళ 27 27 అంటే 33 నుంచి 27 పోతే 6 6 3 63 అంటే 9 6 9 ఏళ్ళ 63 కాబట్టి n-1 ఈజ్ ఈక్వల్ టు 37. ఓకేనా. దీని నుంచి n ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఈ -1 అని పంపించినట్లయితే +1 అంటే 38. అంటే మనకు పదాల సంఖ్య n ఈజ్ ఈక్వల్ టు 38 అంటే పదాల సంఖ్య ఏమొచ్చింది 38. మనము నెక్స్ట్ ఏం కనుక్కోవాలి పదాల మొత్తము అంటే SN ఈజ్ ఈక్వల్ టు n/2 a ప్లస్ l. ఎందుకు మనకు an తెలుసు కాబట్టి a ప్లస్ l అనే ఫార్ములా తీసుకుందాం. n/2 a ప్లస్ l n/2 n ఈజ్ ఈక్వల్ టు వాట్ మనకు 38 కదా 38 a అంటే 17 మొదటి పదం చివరి పదం ఎంత 350. చూడండి 2 ఒకట్ల 2 ఒకట్ల 19 అంటే 19 2 38 కాబట్టి 19 ప్లస్ 17 ప్లస్ 350 ఏమవుతుంది 367 అవుతుంది 367. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసినట్లయితే 19ని 360 మల్టిప్లై చేస్తే 6973. ఓకేనా. దీన్ని మల్టిప్లై చేస్తే 6973 అంటే SN ఈజ్ ఈక్వల్ టు 6973. పదాల మొత్తము పదాల సంఖ్య మనకు 38. ఇక్కడ పదాల సంఖ్య రాసినాం కాబట్టి పదాల మొత్తం ఈజ్ ఈక్వల్ 6973. ఓకే. 5వ సమస్యను చూద్దాం. ఒక అంక శ్రేణిలో 2వ 3వ పదాలు వరుసగా 14 మరియు 18 అయిన 51 పదాల మొత్తమును కనుగొనము అన్నాడు. ఓకేనా. అంటే ఇక్కడ ఒక అంక శ్రేణిలో 2వ పదము 14 మరియు 3వ పదము 18 అని ఇవ్వబడినది. ఓకేనా. అంటే 2వ పదం 14 అంటే దీని నుంచి ఏం రాయొచ్చు A2 ఈజ్ ఈక్వల్ టు 14 మరియు 3వ పదం 18 అంటే A3 ఈజ్ ఈక్వల్ టు 18. ఓకేనా. A2 అంటే ఏమని రాయొచ్చు A ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 14 ఇది 1 మరియు A3 అంటే A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు A3 ఈజ్ ఈక్వల్ 18 అంటే A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ 18 అంటే ఇది 2. చూడండి ఇక్కడ సమీకరణం 1 సమీకరణం 2 నుంచి మనం D వాల్యూ కనుక్కుందాం. అంటే అయిన 51 పదాల మొత్తమును కనుక్కున్నాం S51 కనుక్కోవాలి. అంటే చూడండి సమీకరణం 1 మరియు సమీకరణం 2లను సాధించగా 1 ఇంప్లైస్ A ప్లస్ D ఈజ్ ఈక్వల్ 14. 2 ఇంప్లైస్ సమీకరణం 2 A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ 18. చూడండి ఇది మైనస్ మైనస్ తీసివేస్తాం అనుకోండి ఏకి గుణకం 1 సేమ్ ఉంది కాబట్టి A మైనస్ A 0 D మైనస్ 2D అంటే మైనస్ D 14 మైనస్ 18 అంటే మైనస్ 4 అంటే D ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది ప్లస్ 4 మైనస్ ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అవుతుంది D ఈజ్ ఈక్వల్ 4 వచ్చింది. ఇప్పుడు D ఈజ్ ఈక్వల్ 4ని 1లో రాయగా సమీకరణం 1లో రాయగా 1 ఇంప్లైస్ 1 ఇదే కదా A ప్లస్ D ఈజ్ ఈక్వల్ 14 ప్లస్ 4 నటు పంపిస్తే మైనస్ అవుతుంది 14 మైనస్ 4 A ఈజ్ ఈక్వల్ 10. మనకు
51 పదాల మొత్తం కావాలి. అంటే therefore మనకి ఏమని తెలిసిపోయింది, a ఈజ్ ఈక్వల్ టు 10, d ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, ఇప్పుడు 51 పదాల మొత్తము S51. ఓకేనా, 51 పదాల మొత్తం అంటే మామూలుగా SN ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాము, n పదాల మొత్తాన్ని SN ఈజ్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ n-1 ఇంటూ d అని రాస్తాము. ఇక్కడ n ప్లేస్ లో 51, 51 పదాల మొత్తం కాబట్టి S51 ఈజ్ ఈక్వల్ 51/2 2 ఇంటూ a అంటే 10 ప్లస్ n-1 51 మైనస్ 1 అంటే 50 ఇంటూ d అంటే 4. చూడండి 51/2 ఇది 2 ఇంటూ 10 అంటే 20 ప్లస్ 54 200. చూడండి 220 51 ఇంటూ 220 బై 2 2 1 2 1 10 ఉంది. 51 ఇంటూ 110 S51. ఇప్పుడు ఏంటి, దీన్ని మల్టిప్లై చేసినట్లయితే మనకేమొస్తుంది, ఆన్సర్ వచ్చేస్తుంది S51 అంటే 51 పదాల మొత్తము తెలుస్తుంది. 0 11 1 11 11 5 55 ప్లస్ 1 56 అంటే S51 51 పదాల మొత్తం ఏమొచ్చింది 5610. ఓకే, థ్యాంక్ యూ.